భారతదేశం మరియు రష్యా. భారతదేశం మరియు రష్యా రెండూ ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి మరియు వాటి మధ్య దీర్ఘకాలిక సహకార సంబంధాలు ఉన్నాయి. రష్యా భారతదేశానికి సైనిక మరియు సాంకేతిక సహకారం అందిస్తుంది, అయితే భారతదేశం రష్యాకు మార్కెట్గా ఉంటుంది. ఇటీవల భారతదేశం మరియు రష్యా వాణిజ్యం మరియు సహకారం పెరుగుతూనే ఉన్నాయి. జపాన్ ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది సాంకేతికత మరియు ఆవిష్కరణలలో అగ్రగామి. జపాన్ కారు తయారీ, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ మరియు ఇతర సాంకేతిక రంగాలలో ముందంజలో ఉంది. జపాన్ కార్ల తయారీదారులు టయోటా మరియు హోండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జపాన్లోని సాంకేతిక సంస్థలు కూడా అధునాతన ఎలక్ట్రానిక్స్ మరియు రోబోటిక్స్ అభివృద్ధి చేస్తున్నాయి. చైనా గ్రేట్ మిషన్. చైనా గ్రేట్ మిషన్ అనేది చైనా ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడిన దేశాన్ని ఆర్థికంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి ఒక విస్తృతమైన ప్రణాళిక. ఈ మిషన్ పరిశ్రమల ఆధునికీకరణ, సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి, మరియు అంతర్జాతీయ వాణిజ్యం పెంచుతుంది. చైనా గ్రేట్ మిషన్ దేశం యొక్క ఆర్థిక వృద్ధి మరియు ప్రపంచ ప్రభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో భవిష్యత్ జనాభా. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశాలలో ఒకటి. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1.4 బిలియన్ల మంది ఉన్నారు. అయితే భారతదేశం యొక్క జనాభా భవిష్యత్తులో పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం జనాభా పెరుగుదలను నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి అంత సమర్థవంతంగా లేవు. భారతదేశంలో జనాభా పెరుగుదల కొన్ని సవాళ్లను సృష్టిస్తుంది. ఉదాహరణకు, పెరుగుతున్న జనాభా వనరుల కొరత, నిరుద్యోగం మరియు పేదరికం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే భారతదేశం యొక్క పెరుగుతున్న జనాభా అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఉదాహరణకు, పెరుగుతున్న జనాభా పెద్ద మార్కెట్ను సృష్టిస్తుంది, ఇది ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించవచ్చు. కోకా కోలా సురక్షితమా? కోకా కోలా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగా ఉన్న కార్బొనేటెడ్ సోడా పానీయాలలో ఒకటి. అయితే దాని సురక్షితత్వం గురించి చాలా వివాదాలు ఉన్నాయి. కొంతమంది కోకా కోలా ఉన్న చక్కెర మరియు ఇతర కృత్రిమ పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని వాదించారు. అయితే కోకా కోలా సంస్థ ఈ వాదనలను తిరస్కరిస్తుంది మరియు దాని ఉత్పత్తులు సురక్షితమని వాదిస్తుంది. కోకా కోలా ఉన్న చక్కెర మరియు ఇతర కృత్రిమ పదార్థాలు అధిక వినియోగంలో ఉన్నప్పుడు ఆరోగ్యానికి హానికరమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి మరియు కొన్ని అధ్యయనాలు కోకా వినియోగం ఆరోగ్యానికి ముప్పు కాదని కనుగొన్నాయి. అమెజాన్ అడవులు. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవుల విస్తారమైన ప్రాంతం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల అడవులు మరియు భూమిపై అత్యంత జీవవైవిధ్యం గల ప్రాంతాలలో ఒకటి. అమెజాన్ అడవులు అనేక మిలియన్ల జాతుల మొక్కలు, జంతువులు మరియు ఇతర జీవులకు నిలయం. అమెజాన్ అడవులు ప్రపంచ వాతావరణానికి కూడా చాలా ముఖ్యమైనవి. అడవులు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. అమెజాన్ అడవులు కూడా భారీ మొత్తంలో వర్షాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది దక్షిణ అమెరికాలోని అనేక ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తుంది. కేపాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కారణాలు. కేపాప్, దక్షిణ కొరియా నుండి ఉద్భవించిన సంగీత ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. దీని ప్రాచుర్యానికి అనేక కారణాలు ఉన్నాయి. కేపాప్ ప్రధానంగా దాని ఆకర్షణీయమైన మరియు అధిక నాణ్యత సంగీతం మరియు కొరియోగ్రఫీకి ప్రసిద్ధి చెందింది. కేపాప్ గ్రూపులు సాధారణంగా ప్రతి పాటకు క్లిష్టమైన నృత్య కదలికలను రూపొందిస్తాయి, ఇవి అభిమానులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా కేపాప్ పాటలు వివిధ శైలులను కలిగి ఉంటాయి, ఇవి విస్తృత ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. కేపాప్లోని మరో ఆకర్షణీయమైన అంశం అది అందించే వినోదం. కేపాప్ గ్రూపులు సాధారణంగా వారి అభిమానులతో
పరస్పర చర్య చేస్తాయి మరియు వారి జీవితాల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. ఇది అభిమానులతో బలమైన అనుబంధం ఏర్పరచడానికి సహాయపడుతుంది. కేపాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. కేపాప్ గ్రూపులు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను వారి అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి ఉపయోగస్తాయి. సోషల్ మీడియా కేపాప్ను అభిమానులకు సులభంగా అందుబాటులో ఉంచింది మరియు దాని ప్రాచుర్యాన్ని పెంచడానికి సహాయపడింది.